బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి. తన ఉనికి కోసం ఆదినారాయణ రెడ్డి తాపత్రయపడుతున్నారని, అందుకే వైఎస్ జగన్పై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. వైఎస్ఆర్ పెట్టిన భిక్ష వల్లే ఆదినారాయణ రెడ్డి ఈ స్థాయిలో ఉన్నారన్నారు. దరిద్రమైన పాలన అంటే కూటమి సర్కార్దే అని మండిపడ్డారు రామసుబ్బారెడ్డి. ఆ రోజు వైఎస్ఆర్ కుటుంబం పెట్టిన భిక్ష రాజకీయ భిక్ష. మీకు ఈరోజు అలాంటి కుటుంబాన్ని దరిద్రమైన పార్టీ, దరిద్రుడని ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నావు. ఇంకా పార్టీకి పుట్టగతులు లేవు అని మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ఒకటే గుర్తుపెట్టుకోవాలా, ఈరోజు విశ్వాసం కోల్పోయినటువంటి ఈ కూటమి ప్రభుత్వం ప్రజల 7 నెలల్లోనే ఏమీ చేయలేని పరిస్థితులలో నిస్సహాయ స్థితిలో ఉంది. ప్రజలకు కూడా నమ్మకం పోయింది. కాబట్టి ఆదినారాయణ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నా, మళ్ళీ 7 నెలల్లో ప్రజల విశ్వాసాన్ని కోల్పోయినారు. ప్రతిసారి మీరేదో గుర్తింపు వస్తుంది, జగన్ను తిడితే గుర్తింపు వస్తుందనే ఆలోచనతో ఏదో మాట్లాడుతున్నారు. ఈరోజు ఒక్కసారి చూస్తే నువ్వు ఏ పార్టీలో వైఎస్ఆర్ పార్టీ నుంచి తెలుగుదేశం పోయినావు, తెలుగుదేశం అధికారం పోతే బీజేపీకి పోయినావు. ఎప్పుడు కూడా అధికారం లేకపోతే ఒక్క క్షణం కూడా నిలవలేనటువంటి ఆదినారాయణ రెడ్డి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడే స్థాయి మీకు లేదని